అందరికీ నమస్తే. నా పేరు గిద్దలూరి మనోజ్ కుమార్, గూడూరు వాస్తవ్యుడండి. గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతామని చెప్పి మోసం చేశారండి. అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే గూడూరుని జిల్లా చేస్తాము అని చెప్పి ఏవో వదంతులు కూడా వచ్చాయి. కానీ చివరికి మా గూడూరు ఎట్లా అయిపోయిందంటే అన్యాయం అయిపోయి అటు ఇటు కాని పరిస్థితిలో గూడూరు ప్రజలంతా మేము ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో గతంలో ఏదైతే 2020 ఆ ప్రాంతంలో మమ్మల్ని తీసుకెళ్లి గూడూరుని తీసుకెళ్లి తిరుపతి జిల్లాలో కలిపారు. ఈ తిరుపతి జిల్లాలో కలపడం వల్ల ఏమవుతుందంటే గూడూరు నుంచి తిరుపతికి వెళ్ళాలంటే ఏదైనా అధికారిని కలవాలన్నా లేకపోతే ఏదైనా పని మీద వెళ్ళాలన్నా దాదాపు 120 కిలోమీటర్లు. ఏది డిస్టిక్ లాస్ట్ అనమాట మాది. అదే నెల్లూరుకి అయితే కేవలం 30 కిలోమీటర్లు అండి. వెళ్ళేసి అధికారితో ఏదైనా పని ఉంటే చూసుకొని లేకపోతే కలెక్టర్ ఆఫీస్లో ఏదైనా పని ఉంటే చూసుకొని వెంటనే వచ్చేయచ్చు. అదే తిరుపతికి వెళ్ళాలంటే 120 కిలోమీటర్లు. అక్కడ అధికారులు లేకపోతే ఆ రాత్రంతా అక్కడే ఉండాలి. 2 రోజులు డబ్బులు ఖర్చు. పేదవాళ్ళు ఏమైపోవాలి, ఎట్లా పోవాలి, ఏంది పరిస్థితి అని చెప్పి ఒక్క ప్రభుత్వమైనా పట్టించుకుంటుందా అని చెప్పి మేము గూడూరు ప్రజలుగా అడుగుతున్నామండి. అసలు ఆ గూడూరు చరిత్ర తెలుసా? అసలు గూడూరు యొక్క గొప్పతనం తెలుసా? అసలు ఇక్కడ మైకా కానీ ఇక్కడ ఫేమస్ అండి. నిమ్మకాయల ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఫేమస్, ఆక్వాకి ఫేమస్. ఈరోజు గూడూరు రైల్వే జంక్షను తిరుపతి నుంచి ఇక్కడ చెన్నైకి ఇక్కడ జంక్షన్ హబ్గా ఉంది. అనేక మంది యాత్రికులు వచ్చి గూడూరులో దిగి ఇక్కడ నుంచే తిరుమలకి వెళ్తున్నారు, చెన్నైకి వెళ్తున్నారు. అలాంటి గొప్ప ప్రదేశం డెవలప్ అవుతుంది. ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉంది. అదేవిధంగా క్రిసిటీ వస్తుంది, ఇక్కడ సాగరమాల ప్రాజెక్ట్ వస్తుంది. ఇన్ని డెవలప్మెంట్లు జరుగుతుంటే గూడూరులో కనీసం మా యొక్క గూడూరు ప్రజల యొక్క గోడుని కూడా పట్టించుకోవట్లేదు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు. మేము ఒకటి అడుగుతున్నాం, మాకు దగ్గరైనటువంటి వసతి కలిగినటువంటి నెల్లూరులో కలపండి, కానీ అంతేగాని తిరిగి తీసుకెళ్ళి మమ్మల్ని తిరుపతిలో కలపడం అనేది చాలా అన్యాయం అని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మేము ఒకటే అడుగుతున్నామండి, మీరు కలపలేరా? మమ్మల్ని గూడూరుని జిల్లా చేసేయండి. ఎందుకంటే మేము ఒక హెడ్ క్వార్టర్స్ హబ్గా ఉంది గూడూరు, సబ్ కలెక్టర్ హెడ్ క్వార్టర్స్ హబ్గా ఉంది. ముఖ్యంగా ఏదైతే వెంకటగిరి, సూలూరుపేట, నాయుడుపేట, రాపూరు, అదేవిధంగా సర్వేపల్లి ఇవన్నీ కలిపి కోట, వాకోడి ఇవన్నీ కలిపి గూడూరుని జిల్లా చేయండి. లేకపోతే మీకు కాదా మమ్మల్ని తీసుకెళ్ళి నెల్లూరు జిల్లాలో కలపండే, కానీ మీరు ఈ విధంగా తిరుపతి జిల్లాలో కలపడం వల్ల మాకు అన్యాయం జరగడమే తప్ప గూడూరు ప్రజలకి న్యాయం జరిగే పరిస్థితి ఎక్కడా లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే రాజుల కాలం నుంచి గూడూరులో కూడా చాలా అభివృద్ధి జరుగుతుందండి. ఎందుకంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీరు చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రాజులు ఎంతో డెవలప్ చేశారు. ఇక్కడ దేవాలయాల డెవలప్మెంట్ కానీ అదేవిధంగా గూడూరు డెవలప్మెంట్ కానీ నిదానంగా డెవలప్ అవుతూ మైకా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్, ఆక్వా కల్చర్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్, అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే గూడూరులో చూస్తే ఎక్కడ చూసినా కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బిజినెస్ కూడా బాగా డెవలప్ అయిపోయిందండి. ముఖ్యంగా ఏదైతే చెలకూరు ఆ ప్రాంతంలో అయితే క్రిసిటీ వస్తుంది, కృష్ణాపట్నం పోర్టు దగ్గరగా ఉంది, అదేవిధంగా దుగ్గరాజపట్నం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్గా ఉన్నాయండి గూడూరుకి. అలాంటి మా గూడూరుని మీరు జిల్లా చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి మేము గూడూరు ప్రజలకు ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కానీ ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఆయన యొక్క పుట్టినరోజు రోజే హామీ ఇచ్చారు, ఏమని? గూడూరుని ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో కలుపుతామని. కానీ ఇప్పుడు చూస్తే ఏమో మంత్రి మండలి సమావేశంలో ఏమో మా గూడూరు పేరుని అసలు మర్చిపోయారు. మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడారు, దాన్ని అడిగారు, అప్పుడు కూడా అన్నారు లోకేష్ గారు కూడా, కానీ ఏది పట్టించుకోలేదు. లోకేష్ గారు యువకాలంలో కూడా మాట ఇచ్చారు, మేము ఖచ్చితంగా చేస్తామని. మాట ఇచ్చి తప్పడం కరెక్ట్ కాదు కదండి. దయచేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ మేము ఒకటే అడుగుతున్నాం, మా గూడూరుని ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో కలపండి, లేకపోతే గూడూరుని జిల్లా అన్నా చేయండి. అంతేగాని మమ్మల్ని తీసుకెళ్లి తిరుపతిలో కలపడం వల్ల గూడూరు ప్రజలుగా మేము అన్యాయం అయిపోతాం. మాకు చాలా ఇబ్బంది. పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడి నుంచి ఛార్జీ పెట్టుకొని వెళ్ళాలా? మా ఆడవాళ్ళకైతే ఫ్రీ అండి, మగవాళ్ళు అయితే ఛార్జీలు పెట్టుకుని వెళ్ళాలా? ఎంత అనుకుంటున్నారు ఛార్జీ? దాదాపు 120 రూపాయలు 130 రూపాయలు పెట్టుకొని పోవాలి. రాను పోను 200 రూపాయలు. అక్కడ పని కాలేదంటే ఒకరోజు ఉండాలి, అక్కడ డబ్బులు అయిపోతున్నాయి. ఇది పరిస్థితి. ఇప్పటికైనా కానీ అధికారులు, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాల పాలకులు ఇప్పటికైనా కానీ ప్రజల యొక్క సమస్యను చూడండి, ఎంత దూరమో చూడండి, ఇబ్బందులు పడేది చూడండి. దయచేసి ఆలోచించి మాకు న్యాయమైనటువంటి పర్ఫెక్ట్ అయినటువంటి గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపండి. మీకు అది కూడా కాదంటే గూడూరు ఒక హబ్గా ఉంది కాబట్టి గూడూరుని జిల్లా చేయాలని చెప్పి గూడూరు ప్రజలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ప్రజలు చాలా గొప్పవాళ్ళు, ఎంతో విజ్ఞులు, మేధావులు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ పారిశ్రామిక కార్యక్రమాల్లో కానీ భాగస్వాములు, ఎంతో ఉదారమైనటువంటి సేవా తత్పరత కలిగినటువంటి ప్రాంతవాసులు ఎందరో ఈ ప్రాంతంలో మంచి విద్యా అవకాశాలకి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తులు కలిగినటువంటి ప్రాంతం. ఇటువంటి ప్రాంతాన్ని తీసుకుపోయి
గతంలో తిరుపతి జిల్లాలో కలపడం జరిగింది. మరి అప్పుడు ప్రజలు ఇది మాకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులని ఆనాటి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవటం జరిగింది. మరి ఆనాడు ఇది జరగదులే అనుకుని ప్రజలు అప్రమత్తంగా లేని కారణంగా అది ఆ ప్రక్రియ పూర్తి అయిపోవటం వల్ల మళ్ళీ ఆ ప్రభుత్వం పునరాలోచించేదానికి సమయం లేదు, మళ్ళీ గవర్నమెంట్ వచ్చినప్పుడు చూద్దామని చెప్పి పక్కన పెట్టడం జరిగింది. మరి ఆ సందర్భంలో ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వచ్చినప్పుడు గూడూరుకి ఏప్రిల్ 20, 2024వ తేదీన గూడూరులో మహిళా మీటింగ్ పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు మీ అందరి కోరిక, మీ అందరి బిడ్డల కలలు నెరవేరుస్తాను, మీకు జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తాను, లేకపోతే నెల్లూరులోనే మీ అభీష్టం మేరకు కలుపుతానని చెప్పి మాటిచ్చినాడు. మరి అదేవిధంగా ఆయన తనయుడు లోకేష్ గారు పాదయాత్రలో చెప్పినాడు. మరి ఈ ప్రాంత ప్రజల్ని పక్కన పెట్టేసి ఇంతకంటే తక్కువ వనరులు కలిగినటువంటి ప్రాంతాలైనటువంటి మదనపల్లిని కానీ, అదేవిధంగా మార్కాపురాన్ని కానీ, అదేవిధంగా పోలవరాన్ని కానీ జిల్లాలుగా ప్రకటించడం జరిగింది. కందుకూరుని మళ్ళీ ఒంగోలులో పెట్టడం జరిగింది. అద్దంకిని మళ్ళీ ఒంగోలులో తీసుకురావడం జరిగింది. మరి గూడూరు ప్రజలు ఏమి నేరం చేశారని మీ మాటను విశ్వసించి ఇక్కడ ప్రజలు మీకు ఓట్లేశారనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మరి ఈ యొక్క ప్రజల అభీష్టాన్ని మీరు నెరవేర్చని పరిస్థితుల్లో ప్రజలే పోరాటానికి సిద్ధమవుతారు. ప్రజల పోరాటంలో మీరు ఇబ్బంది పడతారు. ప్రజల యొక్క ఇబ్బందిని గుర్తించి మీరు ఈనాటి ఈ ప్రక్రియని ఈ ప్రాంతాన్ని జిల్లాగా అభివృద్ధి చేయాలి. మరి జిల్లాగా అభివృద్ధి చేసేదానికి అన్ని వనరులు ఉన్నాయి. ఈనాడు శ్రీసెజ్జు, శ్రీహరికోట, శ్రీ సిటీ, అదేవిధంగా బెనకూరు సెజ్జు, అదేవిధంగా ఎంగడగిరి, బీహెచ్ఎల్, క్రిస్ సిటీ, ఇన్ని వనరులు, మళ్ళీ అనేకమైనటువంటి ఖనిజ సంపద కలిగినటువంటి ప్రాంతం, ఎంతో గొప్ప వ్యక్తులు కలిగినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని జిల్లాగా అభివృద్ధి చేయకపోవటం శోచనీయమైనటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ, మీరు నెరవేర్చిన పరిస్థితుల్లో ప్రజలే సమాయత్తం అవుతారు. ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి, మీరందరూ బయటకు రావాలి. ప్రతి ఒక్కరూ మన బాధ్యతగా గుర్తించాలి. ప్రతి ఒక్కరూ ఇది మన బిడ్డల భవిష్యత్తుగా మనం పోరాడాలి. ఎందుకంటే ఈరోజు జిల్లా కేంద్రం అయితే మనకు ఒక మెడికల్ కాలేజీ వస్తుంది, మనకు ఇంకొక అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారని మీరు హామీలు ఇచ్చిపోయారే, మరి మీరు ఈనాడు దాన్ని సమర్థించడం జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినట్టు ఎట్లా అవుద్దో మీరు ఒకసారి ప్రశ్నించుకోవాలి. మరి మీరు చేసినటువంటి ఆయన చేసే తప్పు, మీరు చేసే ఒప్పు అనేటువంటి ప్రక్రియని విడనాడాలి. మీరు ఈ ప్రాంత ప్రజల అభీష్టాన్ని గుర్తించాలి అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ, ఏ పార్టీకి సంబంధం లేకుండా అందరి వ్యక్తులతో ప్రజలందరినీ బయటకు తీసుకొచ్చి ఈరోజు కార్మిక, కర్షక, అదేవిధంగా ఉద్యోగస్తులైతే నానా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఎన్జిఓలు అందరినీ కలుపుకొని అన్ని వర్గాలతో కుల మత ప్రసక్తి లేకుండా పార్టీలకు అతీతంగా ఉద్యమం నడుపుకుంటాం. ఈ ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలి, విద్యార్థికులందరూ ముందుకు రావాలి, మేధావులందరూ ముందుకు రావాలి అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జై హింద్. తిరుపతిలో కలుపుతూ 2 రోజుల క్రితం మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. గూడూరు ప్రజలు ఎంతో ఆశగా గూడూరుని నెల్లూరులో కలుపుతామని ఎదురు చూశారు. కానీ గూడూరు ప్రజల ఆశ నిరాశ అయింది. ఉన్న ఫలంగా దీన్ని మళ్ళీ తిరుపతిలోనే కలిపేందుకు నిన్న కమిటీ సమావేశం తీర్మానించింది. ఆ మేరకు జిల్లా కలెక్టర్లకు కూడా గజెట్లు కూడా పంపించారు. ముఖ్యంగా ఏంటంటే ఈ గూడూరు ప్రాంత ప్రజలు కొన్ని వందల ఏళ్లుగా నెల్లూరు జిల్లాతో మమేకమై ఉన్నారు. ఇక్కడ ఆచార వ్యవహారాలు, భాష, బంధుత్వం అంతా నెల్లూరు జిల్లాతో ముడిపడి ఉంది. అలాంటి సందర్భంలో ఇలా చేయడం చాలా దారుణమైన పని. ముఖ్యంగా గతంలో యువగలంలో నారా లోకేష్ గారు ఇక్కడికి వచ్చి గూడూరు ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ గూడూరు రెవెన్యూ డివిజన్ను నెల్లూరులో కలుపుతామని చెప్పారు. అలాగే ఎన్నికల సందర్భంలో నారా చంద్రబాబు నాయుడు ఇప్పటి ముఖ్యమంత్రి అప్పుడు మహిళలతో మాటామంతి కార్యక్రమంలో కూడా 2024 ఏప్రిల్ నెలలో అందరికీ కొన్ని వేల మంది మహిళల ముందు భరోసా ఇచ్చారు, హామీ ఇచ్చారు. ఖచ్చితంగా గూడూరుని నెల్లూరులో కలుపుతామని చెప్పారు. కానీ ఆ హామీ ఏమైందని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాము. ఇది
ఈ కార్యక్రమాన్ని తిరుపతిలో విలీనం చేసే కార్యక్రమాన్ని గూడూరు నియోజకవర్గ ప్రజలు ఎప్పటికీ ఆస్వాదించలేరు. దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలు, ప్రజలు, అన్ని పార్టీలు, దళిత మైనారిటీ సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి నెల్లూరులో గూడూరుని కలపాల్సిందిగా మేము పోరాటం చేసేదానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.